హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా ఎంతో త్వరగా అయిపోయే పాలకూర మామిడికాయ పప్పు ఎలా చేయాలో నేర్చుకుందాం. అలాగే కొన్ని టిప్స్ కూడా చెప్తాను, మీరు తప్పకుండా చివరి దాకా ఈ వీడియోని చూడండి. ముందుగా కుక్కర్లో కప్పు బెల్లను బాగా వాష్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 10 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఒక చిన్న సైజు ఎర్రగడ్డను ముక్కలుగా కోసి ఇందులో వేసుకోండి. 5 తెల్లగడ్డను వేసుకొని పులుపుగా ఉండే మామిడికాయని చిన్న ముక్కలుగా కోసి ఇందులో వేసుకోవాలి. 4 టమాటాలని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట పాలకూరను బాగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే విజిల్ వచ్చినప్పుడు నీళ్ళు అనేది బయటికి రావు. ఒక స్పూన్ పసుపు వేసుకొని తగినంత వాటర్ వేసుకోండి. అలాగే కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత బ్యాల్ అనేది ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పును వేసుకొని పప్పు గుత్తితో బెల్లను బాగా మెదుపుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా బెల్లను మెదుపుకుంటే పప్పు అనేది మెత్తగా అయిపోవాలి, అంటే ఇలాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 లేదా 3 తెల్లగడ్డను బాగా దంచి వేసుకోవాలి. ఒక స్పూన్ తిరువాత గింజలు వేసుకొని ఒక చిన్న ఎర్రగడ్డను ముక్కలుగా కోసి ఇందులో వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని 2 ఎర్ర మిరపకాయలను ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది బాగా ఉడికిన తర్వాత ముందుగానే ఉడకపెట్టిన పప్పుని ఇందులో వేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడకపెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర మామిడికాయ పప్పు రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనుండే బెల్ ఐకాన్ టంగ్ అని కొట్టండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ అంతా మీకు వస్తుంది. టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.